అందరికీ ప్రతి ఒక్కళ్ళకు హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అయితే చాలా బాగా రంగులతో అయితే ఆడుకోండి, కానీ గుడ్డతో మాత్రం ఆడకండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ చెప్తున్నాను, రంగులతో ఆడాలి కానీ గుడ్లతో మాత్రం అస్సలు ఆడద్దు. ఎందుకంటే వాసన చాలా గొప్పగా ఉంటుంది, వాసన చాలా గొప్పగా ఉంటుంది. దాని ఎత్తుమే తిని తెలియదు నాకైతే, నేను చెప్తున్నాను. కానీ గుడ్లు పట్టుకొని రెడీగా ఉంటారు రేపైతే. నాకైతే అది అనిపిస్తుంది, ఎందుకంటే అద్దంటే కూడా అస్సలకి ఆగరు, పట్టకుంటే. ఇక్కడైతే గుడ్లే బాగా 5 రూపాయలు అన్నది చూడరు, కొట్టుడు మాత్రం చూస్తారు. 5 రూపాయలు అస్సలు మాత్రం గుడ్లు మాత్రం కొట్టడం మాత్రం చూస్తారు. కానీ నెత్తి మాత్రం నెత్తి పడుతుంది అనుకోండి, నాకైతే బాగా రీజ్గా వాసన వస్తుంది. నాకైతే గుడ్లు అంటే అస్సలు పోడాయి, కానీ ఇంత దాక్కుంటా అంత ఇంకొకటి ఎక్సాలు అవుతుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా, రంగులతో మాత్రం చాలా బాగా జరుపుకోవాలి హోలీ అంటే, కానీ గుడ్లతో మాత్రం కాదు. ఓకే, నాకైతే రేపు ఎన్ని కలుగుతాయో ఏమో. నాకైతే చాలా కొడుకులు అసలు చాలా బాగా గలీజ్గా వస్తుంది, కానీ ఎంటికి మాత్రం సూపర్గా వెళ్తాయి. ఎంటికి మాత్రం సూపర్గా వెళ్తాయి, కానీ తప్పదు కదా, ఏమనరాదు హోలీ ఎప్పుడైతే. అవునా కాదా? ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్ళొస్తాం, ఇక్కడికి వెళ్ళొస్తాం, కొట్టేస్తాం, వెళ్ళి. అందుకే ప్రతి ఒక్కరు చాలా బాగా జరుగుతుంది. అడ్వాన్స్ హ్యాపీ హోలీ, హ్యాపీ కాముడు పండుగ. ఇవాళ కాముడు పండుగ ఇక్కడికి వెళ్ళి మీరు అన్న వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ మాకైతే ఆల్రెడీ వచ్చేసి మేము ఆన్లైన్ అప్పుడు చిన్న పండుగ అయితే ఇక మా కొడుకే మా అక్కడ, మేము ఇక్కడ అన్నట్టు. మా అన్నయ్య అయితే అంటే ఎవరు కూడా కానీ తల్లిగారు తీసుకుంటారు, అమ్మ వాళ్ళు తీసుకుంటారు. మా అక్కడ ఇట్లా ఉంది, మీ అక్కడ ఇట్లా ఉందో కౌంట్ బస్ ఉంటే కావాలి. ఎంత వయసు అన్న చూడదు వాళ్ళకి. మా అత్తమ్మ కూడా వాళ్ళ అన్నదం ఆల్రెడీ తెచ్చిపోయింది. మా అత్తమ్మ సంవత్సరం ఈ ఆట పంచాంకుర ఎక్కికండు ఈ గోధుమ చామన్ పండుగకు తురకపోయారు. ఇవి మాత్రం ఆడపిల్లలకు డిఫరెంట్గా తీసుకొస్తారన్నట్టు. మరి మీ అక్కడ ఎట్లా తీసుకురా మరి మాకైతే తెలియదు కదా, మీరైతే కామెంట్ పెట్టాలి మరి. ఓకే బాయ్. మరి ఇక్కడ బట్టి చాలా గోల్ పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.